తాజాంశాన్ని చూస్తున్నాం. పీఏసీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. శాసనసభలో కనుక పీఏసీ చైర్మన్ పదవి అనేది గతం నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలకే ఇస్తూ వస్తున్నటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. అయితే ఈసారి ప్రతిపక్ష హోదా అనేది ఎవరికి రాలేదు. ఈసారి వైసీపీ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే గెలిచింది. దీంతో ప్రతిపక్ష హోదా అర్హతకు అవ్వలేదు. దీనివల్ల ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేదు. దీంతో ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పీఏసీ పదవి ఎవరికి ఇస్తారు అనేటువంటి అంశంపై ప్రస్తుతం అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే వైసీపీ న్యాయ పోరాటం చేస్తుంది. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనికి సంబంధించి ఇటు స్పీకర్ కానీ అలాగే ప్రభుత్వ వర్గాలు కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని చెప్పి స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకు అర్హత కలిగినటువంటి సంఖ్య వైసీపీకి లేదు కాబట్టి అది ఇవ్వడం సాధ్యపడదని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే పీఎస్సీ చైర్మన్ ఎన్నిక సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంతో దీన్ని తమకే ఇవ్వాలని చెప్పేసి వైసీపీ పట్టుబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమై పీఎస్సీ పదవిని తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి పీఎస్సీ పదవి కోసం నామినేషన్ వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దీనికి ఎన్నికైనటువంటి సభ్యుల్లో సీనియర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి నామినేషన్ వేసేందుకు గాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసనసభకు కలవడం జరిగింది. అయితే శాసనసభ సమావేశమైనప్పటి నుంచి కూడా జగన్ కానీ అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ శాసనసభకు రావడం లేదు. తమకు శాసనసభలో మైక్ కోరినటువంటి ఆరోపిస్తూ వారు రావకుండా ఉండడం జరిగింది. అయితే ఇవాళ ఈ పీఎస్సీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసేందుకు గాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసనసభకు రావడం జరిగింది. అయితే ఈ నామినేషన్ మరికొద్ది సభలలో దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి కీలకమైనటువంటి ఈ పదవిపై వైసీపీ కావాలని కోరడం అలాగే నామినేషన్ దాఖలు చేస్తుండటంతో ఇక ఈ పదవి ఎన్నిక ఎలా ఉంటుంది అనేటువంటి విషయమై ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ప్రభుత్వ వర్గాలు మాత్రం ప్రతిపక్ష హోదా లేని కారణంగా వైసీపీ ఆ పదవికి అర్హత ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ఈ ఎన్నిక ఎలా జరుగుతుంది, ఎవరికి ఈ పదవి వరుస్తుంది అనే విషయమై మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ధన్యవాదాలు రమణ.